వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను ఎమిలియా. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రంగారెడ్డి జిల్లా నేదునూరు గ్రామంలో దారుణ హత్య. సంఘటనా స్థలానికి చేరుకుని కేసు దర్యాప్తు చేసిన క్రైమ్ డీసీపీ శ్రీనివాస్. రాజకీయం అన్న తర్వాత చిన్న చిన్న గొడవలు మామూలే. ఎమ్మెల్యే ఆఫీస్ ఖాన్తో ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేసిన ఎస్వి మోహన్ రెడ్డి. ఏపీ ప్రభుత్వం శాసనమండలిపై తీసుకున్న నిర్ణయాన్ని అభ్యంతరం వ్యక్తం చేసిన కాంగ్రెస్ పార్టీ. శాసనమండలి దేనికి అడ్డు తగిలిందని ప్రశ్నించిన కాంగ్రెస్ నేత తులసిరెడ్డి. కర్నూలు జిల్లా కోడుమూర్ల పంచాయతీ కార్యదర్శులపై తహసీల్దార్ వెంకటేష్ నాయక్ తమ విధులకు ఇబ్బంది కలిగిస్తున్నారని జాయింట్ కలెక్టర్కు ఫిర్యాదు చేసిన పంచాయతీ కార్యదర్శులు. డీటెయిల్స్ చూస్తే రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం నేదునూరు గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. సర్కారీ బాలమణి అనే వృద్ధురాలిని దారుణంగా హత్య చేశారు దుండగులు. అనంతరం ఆమె వద్దనున్న 10 తులాల బంగారాన్ని దోచుకుని మృతదేహాన్ని గ్రామ శివార్లోని వదిలివేసి వెళ్లిపోయారు. విషయం తెలుసుకున్న ఇబ్రహీంపట్నం ఏసీపీ యాదగిరి రెడ్డి, కందుకూరు సీఐ జంగయ్య, మహేశ్వరం సీఐ వెంకయ్య నాయక్, డాగ్ స్క్వాడ్ పోలీసులు, క్రైమ్ డీసీపీ శ్రీనివాస్ సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ రోజు జరిగిన సంఘటన చాలా బాధాకరం. నేదునూరు గ్రామంలో కందుకూరు మండలం ఇది. ఇంత పెద్ద విలేజ్ లో ఇంత పెద్ద దొంగతనం అని జరిగిందంటే ఇది ఫస్ట్ టైం. ఈ దొంగతనం చేసి చంపిరంటే నేదునూరు విషయాన్ని ఇది ఫస్ట్ టైం దొంగతనం జరిగి చంపడం అనేది. కానీ ఈ దోషులు అనేది కఠినంగా శిక్షించాలి. శిక్షించకుంటే మళ్ళీ దీన్ని మళ్ళీ చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి గ్రామంలో సర్కారీ బాలమణి అని చెప్పి ఒంటరిగా ఉన్న మహిళను అతి దారుణంగా రాత్రి ఆమె దగ్గర ఉన్న నగలు దోచుకుని ఆమెను చంపివేయడం జరిగింది. ఆమెకు మరి అది వాళ్ళ భర్త ఎప్పుడో చనిపోయినాడో. ఊర్లోనే ఇద్దరు కొడుకులు ఇద్దరు కూతుర్లు ఉన్నారు వాళ్ళకి. అది ఎవరో ఎక్కడ అనేది ఏం తెలియకుండా ఉంది. ఈరోజు ఇంత ఇన్స్పెక్షన్ అయితే చేస్తూ ఉన్నారు. అతి దారుణంగా జరగడం ఇది బాధాకరం. ఇది అందరికీ ఈ రకమైన చర్యలు మరొకసారి ఇలాంటివి జరగకుండా ఫ్యూచర్లో తీసుకోవాలని చెప్పని పోలీసు వాళ్ళతో ఇప్పుడే చెప్తా ఉన్నాం. వాళ్ళు కూడా ఇక్కడికి రావడం జరిగింది, ఇన్స్పెక్షన్ చేస్తా ఉన్నారు. బాంబ్ స్క్వాడ్స్ కూడా వచ్చినాయి. ఎవరు అనేది ఇంకా తెలియలేదు. ఇంకా దోచుకున్నారు, నగలు దోచుకొని చంపేసినారు. ఉన్నాయని తీసేసుకున్నారు. చెవులు గానీ కమ్మలు ఏమేమి ఉన్నాయో గోల్డ్ అంతా తీసుకున్నారు. ఎంత ఉండొచ్చు? 6 తులాల బంగారు నగలు దోచుకొని పోయినారు. పోలీస్ స్టేషన్ లిమిట్స్ లోని నేదునూరు గ్రామంలో ఎర్లీ మార్నింగ్ ఒకటి మర్డర్ అయినట్టు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇక్కడ స్పాట్ కి రాగానే తెలిసింది దట్ డిసీజ్ పేరు బాలమ్మ. ఆమె పేరు వయసు 80 years. ఇక్కడ ఊర్లోనే ఉంటుంది ఆమె. సో ఇక్కడ ఆమె ఇల్లుకి కొంచెం దూరంలోనే ఆమె కూతురు ఇల్లు ఉంది. కూతురు ఇంటి బయట అక్కడ బాడీ పడి ఉంది. సో కొన్ని ఇంజరీస్ ఉన్నాయి. ప్రైమరీగా చూస్తే ఎవరోది గాజుల కోసం గోల్డ్ కోసం అది చేసినట్టని కనిపిస్తుంది. సో ఇది ఇంట్లో ముమ్మరంగానే దర్యాప్తు చేస్తున్నాము. వేరే టీమ్స్ కూడా ఇంట్లో పెట్టడం జరిగింది. ఖచ్చితంగా ఈ కేసుని తొందరగా ఎట్లా సార్ అంటే ఎందుకు సరిగా మర్డర్ ఫర్ గెయిన్ అని కనిపిస్తుంది. గోల్డ్ కోసం, జ్యువెలరీ కోసం. ఎందుకంటే అది చేతులలో ఉంటాయి గాజులు, అలాగనే మిగతా కూడా ఐటమ్స్ కొన్ని పుస్తకాలు అలాంటివి కూడా మిస్సింగ్ ఉన్నాయి. సో అదే మోటివ్ కనిపిస్తుంది. ఇంకా డిటెక్ట్ చేస్తున్నాము, ఎంక్వైరీ చేస్తున్నాము. చెప్తాము. అంటే వీళ్ళకి ఎంతమంది కొడుకులు? అంటే తను ఒక్కటే సింగిల్ గా ఉంటుందా సార్? ఇక్కడే ఆమె సింగిల్ గానే ఉంటుంది. ఒక కొడుకు ఎంతమంది చనిపోయింది. సో ఇంకో కొడుకు ఉన్నారు, ఆయన సిటీలో ఉంటున్నారు. అలాగనే ఇంకా 3 కూతురు. అందరూ కూడా అందరికీ కూడా ఫ్యామిలీలు సెటిల్ ఉన్నాయి. కర్ణాటక రాష్ట్ర హోసూరు సమీపంలోని ఉన్న అమ్మవారి ఆలయంలో అనాదిగా ఓ ఆచారం కొనసాగుతోంది. కృష్ణగిరి జిల్లాలోని హోసూరు సమీపంలో ఉన్న కేలవరపల్లి నీటి సరఫరా ఆనకట్ట వద్ద శ్రీ చప్పలమ్మదేవి ఆలయం ఉంది. ఈ ఆలయం వార్షిక పశువుల ఉత్సవానికి ప్రసిద్ధి చెందింది. ఇది 200 సంవత్సరాలుగా ఆలయంలో జరుగుతూ వస్తున్న ఆచారం. ఈ ఏడాది జనవరి 21న ప్రారంభమైన ఈ ఉత్సవంలో ఆంధ్రప్రదేశ్, కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి పశువుల అమ్మకం కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతోందని అంచనా వేస్తున్నారు నిపుణులు. పండుగ చివరి రోజు 4 టన్నుల బరువున్న యానిమేటెడ్ విందును క్రమం తప్పకుండా ఉడికించి భక్తులకు వడ్డిస్తారు. ఉదయం నుంచి ప్రారంభమైన యానిమేటెడ్ విందులో వేలాది మంది యాత్రికులు పాల్గొన్నారు.
నిర్మల్ జిల్లా మూదోల్ మండలంలో నిరుద్యోగ మహిళకు సిటిజన్ డెవలప్మెంట్ వారు ఉపాధి కల్పించడానికి ముందుకొచ్చి ఉచితంగా కుట్టు మిషన్ శిక్షణను అందించనుందని జిల్లా మేనేజర్ పడిగల రాజు, మండల జనరల్ మేనేజర్ రాజుల రవికిరణ్ పేర్కొన్నారు. కుట్టి మిషన్ కేంద్రం ప్రారంభోత్సవ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ సంబంధిత కోర్సులలో అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులచే శిక్షణ ఇస్తున్నామని పేర్కొన్నారు. नंबर 2 नंबर 1 लगी చేయాలి మీరు నేను కాపీ కాదు సార్ సిరాజ్ కాదు అందుకే చెప్తున్నారు అందరూ డైనమిక్స్ ఉన్నట్టున్నారు ప్రజలు ఏరి కోరి తెచ్చుకున్నారు అనేది ఓన్లీ మ్యాన్ బేస్డ్ గానే ఉంది. అంటే ఒక మగ మనిషి సంపాదిస్తే ఇంట్లో ఫ్యామిలీ అందరూ తింటూ ఉంటారు మామూలుగా జనరల్ గా. అంటే అదర్ కంట్రీస్ తో పోలిస్తే మన ఇండియాలో ఎక్కువగా ఉంటుంది. అలాంటి పరిస్థితిని మనము చేంజ్ చేయాలి అనే ఒక ఉద్దేశంతో గ్రామీణ మహిళల్ని మనం కూడా ఆర్థికంగా అంటే పురుషులతో సమానంగా ఒక స్త్రీ కూడా సంపాదించి ఈ దేశానికి వెన్నెముకగా మగవాళ్ళతో పాటు ఆడవాళ్ళ నిర్వహణ చెప్పే ఉద్దేశంతో ఈ స్వచ్ఛంద సేవా సంస్థ వారు ఈ ప్రోగ్రామ్ ని కనెక్ట్ చేయడము నిజంగా అభినందనీయము. చేశారు, రిబ్బన్ కటింగ్ చేశారు మన ఎస్ఐ గారు జి అశోక్ గారు, మరియు రాజు సార్ గారు, మన వార్డు మెంబర్లు, మరి ఎంపీటీసీ భూమేష్ అందరు కూడా మీ యొక్క అంటే ఎవరైతే మేము ఎంతో కొంత చేయాలనుకుంటున్నాం, ఎంతో కొంత ముందరికి వెళ్ళాలనుకుంటున్నాం అనుకుని చాలా మంది వచ్చారు ఇక్కడికి, విట్టూరు నుంచి, ముదోలు నుంచి, పరిసర పక్కన గ్రామాల నుంచి కూడా. సో మీ అందరికీ ఇది ఒక చిన్న అవకాశము మీ జీవితంలో ఒక ముందరికి మెట్టుకు ఎదగడానికి. సో ఈ అవకాశాన్ని ఈ సంస్థ ద్వారా సంస్థకు పేరు తీసుకొస్తూ మీ జీవితంలో కూడా మీకంటూ ఒక స్థానాన్ని ఒక ఇది ఏర్పరచడం కోసం ఇది ఒక మంచి సమయము. సో ఈ 100 రోజులు మంచిగా ఉపయోగించుకొని మీ యొక్క జీవితాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడానికి ఈ సంస్థ వారి ద్వారా ఇచ్చే అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటారని 100% వీరి యొక్క సేవల్ని మీరు ఉపయోగించుకొని మీ జీవితంలో ముందుకు పోవటకు సంస్థ ద్వారా, అలాగే మా గ్రామ పంచాయతీ సాయం అయితే మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాము. స్థలం గురించి కూడా ఒక వారం రోజులలో నేను అది కింద మ్యాట్ వేయించి 4 ఫ్యాన్లు పెట్టిస్తాను. అవసరం ఉంటే కనుక సెకండ్ బ్యాచ్ కనుక మీకు ఏం అవసరం ఉన్నా నేను నాతో చేయడం ప్రయత్నిస్తాను. అలాగే ఈ సంస్థ వారికి, రాజు సార్ గారికి కూడా, మరియు ఈ సంస్థ ఎవరైతే మన నిర్మల్ జిల్లా ముదల్ మండల కేంద్రంలో ఈరోజు టైలరింగ్ అండ్ ఎంబ్రాయిడరింగ్ సెంటర్ ప్రారంభం జరిగింది. ఇటు కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి సర్పంచ్ గారికి, మరియు ఎంపీటీసీ భూమేష్ సార్ గారికి, వార్డు మెంబర్స్ ఎస్ఐ అశోక్ గారికి, పత్రిక విలేకరులందరూ కూడా 71వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ఈ సెంటర్ను ప్రారంభం జరిగింది. మరి ఈ సెంటర్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఇంటి వద్ద ఉంటారో వాళ్ళకు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద వాళ్ళకు జీవనోపాధి కల్పించాలనే ఉద్దేశంతో మా సిడిఓ సంస్థ ఎండి ప్రసన్న కుమార్, మరియు జిఎం హరిబాబు సార్ గారు, సిజిఎం మన వేణుగోపాల్ రెడ్డి సారు, ఏజిఎం భగత్ సార్ గారు మరి మాకు ఈ నిర్మల్ ఆదిలాబాద్ డిస్టిక్ నాకు డీజీఎం ఇవ్వడం జరిగింది. మరి ఈ మా సిడిఓ సంస్థ నుండి ఈ మన మండల కేంద్రంలో వీలైతే మనకు మన సర్పంచ్ గారు కూడా మనం చెప్పారు ఇంతకుముందే గ్రామీణ ప్రాంతాల్లో జీపీలో మరి ఇటువంటి అనేకమైన సెంటర్స్ కూడా ప్రారంభించాలనుకుంటున్నాం. మరి మీరందరూ కూడా ఈ అవకాశాన్ని కూడా వినియోగించుకొని ఈ 100 రోజుల ప్రోగ్రాంలో మీరు కూడా వచ్చి ఉచితంగా కుట్టు శిక్షణ కేంద్రాన్ని వినియోగించుకొని కోరుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చినట్టు అందరూ కూడా కృతజ్ఞతలు ఇస్తూ ముగిస్తున్నాం. సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం గుడిమల్కాపురంలో శ్రీ శ్రీ గోపయ్య సమేత శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ నగర సంకీర్తన కార్యక్రమంలో దీక్షాస్వాములు, గ్రామ పెద్దలు, సర్పంచ్ సుబ్బారావు, ఎంపీటీసీ సీను, వార్డు మెంబర్స్ రాముడు, డాన్ సీను, గ్రామ పెద్దల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
మతభేదం చూడకుండా గంగా జామున తెహజీబ్ అని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అందరితో కలిసి నడుస్తున్నారు. రహీమత్ నగర్ శ్రీరామ్ నగర్లోని సీనియర్ లీడర్ షౌకత్ అలీ మరణ వార్త వినగానే వారి స్థానానికి చేరి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. హైదరాబాద్లోని బోరబండ వీకర్ సెక్షన్లోని లంబాడి బస్తీలో దారుణం చోటు చేసుకుంది. సెంటరింగ్ పనిచేసే రాజు అనే వ్యక్తి ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రాజు మృతిపై స్థానికులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కేసు నమోదు చేసుకుని ఎస్ఆర్ నగర్ పోలీసులు రాజు భార్యను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. అరే సేది ఆడ అరే పట్టుకు ఇక్కడ మంచి పట్టుకో ఓ చేతోని అరే రెండు చేతులు ఎడకమ్మా సార్ బాయ్ లే నువ్వు ఒక ఇటరా ఒక చేతోని పడుతుందా అసలు ఏం జరిగిందో నాకు కూడా తెలియదు. ఇందులో మేము వచ్చాము, ఆడి నుంచి వచ్చాము. ఫోన్ చేసా పోలీస్ వాళ్ళకి, నేను వేరే సిగరెట్ లో ఉన్నా. నాకు ఆలోచన అంటే పరుగు పోకూడదు. ఏమైంది దేనివల్ల పోయింది 3 రోజుల నుంచి ఏడుస్తూనే ఉన్నాడు. 3 రోజుల నుంచి ఆంటీ కూడా అన్నం తినిపించింది, నోట్లో అన్నం పెట్టింది. ఇంట్లో ఏమైనా కొట్లాడ్డానా? 2-3 రోజుల నుంచి కొట్లాట ఒక 6-7 రోజుల నుంచి పనికి వెళ్ళలే. అయినా కూడా పొద్దున సాయంత్రం వస్తాడు నా దగ్గర. हिंदी आती हिंदी में बातें कर, हिंदी में कर. प्रॉब्लम क्या होता तो सजा कम मिला, बातें कर हिंदी में बातें कर. तना दिखाओ, पेड़ दिखाओ और लाल पत्री थी मारा इधर तो काम हिंदी आओ तो हिंदी बातें कर. కర్నూలు జిల్లా స్థానిక శ్రీలక్ష్మి ఫంక్షన్ హాల్ నందు ఎస్వి మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో నందమూరి హరికృష్ణ అభిమానులు 1000 మంది కార్యకర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎస్వి మోహన్ రెడ్డి మాట్లాడుతూ పార్టీని బలోపేతం చేయడానికి నిరంతరం కృషి చేస్తానని, ఆఫీస్ ఖాన్ ఎమ్మెల్యేకు తనకు ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు. రాజకీయం అన్న తర్వాత చిన్న చిన్న గొడవలు మామూలేనని, అన్నదమ్ముల మధ్య గొడవలు ఉన్నట్టుగా మా మధ్య ఉన్నాయని తెలిపారు. చెల్లదనేది అది ఎక్కడ లేదు. విభేదాలు అనేటివి మామూలుగానే ఒక ఇంట్లోనే అన్నదమ్ముల మధ్య ఉంటాయి. రాజకీయాలలో చిన్న చిన్నవి ఉంటాయి. ఇవన్నీ టీ కప్పులో తుఫాన్ లాగా ఉంటాయి, వస్తుంటాయి పోతుంటాయి. అది పెద్ద మ్యాటర్ కాదని నేను అనుకుంటున్నాను. కానీ మేము పార్టీలో చేర్పించేది అందరినీ కూడా పార్టీ బలోపేతానికి. పార్టీ ఎంత బలపడితే అంత మంచిది. కాబట్టి ఎంతమంది మనకు బయట నుంచి ఈరోజు హరికృష్ణ ఫ్యాన్స్ లాంటి వాళ్ళు ఎన్టీఆర్ కుటుంబ సభ్యులందరూ కూడా ఈరోజు పార్టీలోకి వస్తున్నారనేటువంటి ఒక
ఒక భావంతో పార్టీ బలపడాలనే ఉద్దేశంతో మేము అందరినీ పార్టీలో గెలిపిస్తున్నాం తప్ప దీంట్లో ఎక్కడ ఎవరు ఫాల్స్ ప్రెస్టేజ్ కానీ ఎగోయిజం కానీ ఫీల్ కావాల్సినటువంటి అవసరం లేదు. ఏపీ ప్రభుత్వం శాసన మండలిపై తీసుకున్న నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేసింది. 2004లో వైఎస్ఆర్ పునరుద్ధరించిన మండలిని ఇప్పుడు జగన్ రద్దు చేయడం వైఎస్ఆర్ ఆత్మ క్షోభిస్తుందని కాంగ్రెస్ నేత తులసిరెడ్డి అన్నారు. 3 కారణాలను చూపించి మండలిని రద్దు చేయడం సరికాదని చెప్పిన ఆయన మండలి కారణంగా వచ్చే ఇబ్బందులేంటో చెప్పాలని అన్నారు. పేద రాష్ట్రానికి శాసన మండలి అవసరమా అని వ్యాఖ్యానించిన ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై స్పందించిన ఆయన హైకోర్టులో లాయర్కు ఫీజు రూపంలో 5 కోట్లు ఇచ్చే ముఖ్యమంత్రి ఏపీకి అవసరమా అని ప్రశ్నించారు. శాసన మండలి దేనికి అడ్డు తగిలిందని ప్రశ్నించిన ఆయన పోలవరం ప్రత్యేక ప్యాకేజీకి ఎక్కడా వ్యతిరేకించలేదని అన్నారు. శాసన మండలిని రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించడం ఇది ఖచ్చితంగా ఆయన తండ్రి రాజశేఖర్ రెడ్డి గారి ఆత్మకు క్షోభ కలిగించడమే అవుతుంది. ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి గారు కాంగ్రెస్ హయాంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2004 జూలై 8న ఆయన పుట్టినరోజు కానుకగా శాసనమండలి పునరుద్ధరణ తీర్మానము అసెంబ్లీలో పెట్టడం జరిగింది. ఆ విధంగా పునరుద్ధరించబడినటువంటి శాసన మండలిని రద్దు చేయాలని జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించడం ఖచ్చితంగా రాజశేఖర రెడ్డి గారి ఆత్మకు క్షోభ కలిగించడమే. ఇక రెండో విషయం, జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్న కారణాలు 3 కారణాలు ఏమాత్రం సహేతుకంగా లేవు. ఒకటి ఏమి, ఈ పేద రాష్ట్రానికి సంవత్సరానికి 60 కోట్ల రూపాయలు అవసరమయ్యే శాసన మండలి అవసరమా అంటున్నాడు. నేను అడుగుతున్నాను, రైతులకు మహిళలకు రాష్ట్ర ప్రజలకు వ్యతిరేకంగా హైకోర్టులో వాదించేదానికి ఒక లాయర్కు 5 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని ఫీజు కింద ఇచ్చే ఈ ముఖ్యమంత్రి, ఈ రాష్ట్ర ప్రభుత్వము ఈ పేద రాష్ట్రానికి అవసరమా? బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ కు ఒక నివేదిక ఇచ్చేదానికి కన్సల్టెన్సీ ఫీజు కింద 5,95,00,000 రూపాయలు ప్రజాధనాన్ని ఆ కంపెనీకి ఇచ్చినటువంటి ఈ ముఖ్యమంత్రి, ఈ రాష్ట్ర ప్రభుత్వము ఈ పేద రాష్ట్రానికి అవసరమా? ప్రభుత్వ కార్యాలయాలకు వైకాపా రంగులు వేసేదానికి 1,400 కోట్ల రూపాయలు ఖర్చు చేసిన ఈ ముఖ్యమంత్రి, ఈ రాష్ట్ర ప్రభుత్వము ఈ పేద రాష్ట్రానికి అవసరమా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తున్నాను. ఇక రెండవది, మంచిని అడ్డుకునే మండలి అవసరమా అన్నాడు. ఏమి మంచి? ఏ మంచిని అడ్డుకున్నారు? ఇంగ్లీషు భాష ఆయా లాంటిది, తెలుగు భాష అమ్మ లాంటిది. ఆయా కోసం అమ్మను చంపొద్దు. ఇంగ్లీషు మీడియంతో పాటు తెలుగు మీడియాన్ని కూడా కొనసాగించండి. అమ్మ భాషను, తెలుగు భాషను, ఆయా భాషను ఇంగ్లీష్ కోసం చంపొద్దు అని మళ్ళీ ఆలోచించండి అని చెప్పడం వచ్చేసి తప్ప, అదేవిధంగా రాజధాని మార్పు అనేది ఇది సమాజం మీద, రాష్ట్రం మీద విస్తృత ప్రభావం చూపుతుంది, అందుకోసం సమగ్ర అధ్యయనం కోసం సెలెక్ట్ కమిటీకి పంపిస్తాము అని ఒక మంచి సలహా ఇవ్వడం వచ్చేసి ఇది తప్ప. ఇక మూడవ అంశం, అభివృద్ధిని అడ్డుకునే మండలి అవసరమా అంటున్నారు. ఏ అభివృద్ధిని అడ్డుకున్నది? ప్రత్యేక హోదా తెస్తా ఉంటే అడ్డుకున్నదా? చట్టంలోని అంశాలను రాయలసీమకు, ఉత్తరాంధ్రకు, బుందేల్ఖండ్ ప్యాకేజ్ చేస్తా ఉంటే అడ్డుకున్నదా? పోలవరం పూర్తి చేస్తా ఉంటే అడ్డుకున్నదా? కడప జిల్లాలో శైలాధ్వర్యంలో స్టీల్ ప్లాంటు, నెల్లూరు జిల్లా దుగరాజపట్నంలో ఓడరేవు, విశాఖ మెట్రో రైల్, విజయవాడ మెట్రో రైల్, అదేవిధంగా సాగునీటి ప్రాజెక్టులు తెలుగు గంగ, హంద్రినీవా, గాలేరు, వెలుగొండ ఈ ప్రాజెక్టులు పూర్తి చేస్తా ఉంటే శాసన మండలి అడ్డుకున్నదా? కాబట్టి ఎక్కడ అభివృద్ధిని అడ్డుకున్నది? తర్వాత ఇంకొక లాస్ట్ విషయం, ఇల్లలకగానే పండగ కాదు. రాష్ట్ర ప్రభుత్వము అసెంబ్లీలో తీర్మానం చేసినంత మాత్రాన్నే శాసన మండలి రద్దు కాదు. శాసన మండలి పునరుద్ధరణ గాని రద్దు గాని ఇది పూర్తిగా పార్లమెంటు యొక్క డిస్క్రిషనరీ పవర్. భారత రాజ్యాంగంలో 169 ఆర్టికల్ ప్రకారము కేంద్ర ప్రభుత్వము భారత పార్లమెంటు చేయాలా. అసెంబ్లీ తీర్మానం చేసినంత మాత్రాన్నే ఇది ఇల్లలకగానే పండగ కాదు. కాబట్టి శాసన మండలి రద్దు చేయాలని జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించడం ఒక అవివేకం, ఒక అజ్ఞానం, ఒక అపరిపక్వత చర్య.
కర్నూలు జిల్లా కోడుమూరులో తహసీల్దార్ వెంకటేష్ నాయక్ పంచాయతీ కార్యదర్శులపై విరుచుకుపడ్డారు. వీఆర్ఓలు, సర్వేయర్లు సచివాలయాలకు రాకున్నా ఖచ్చితంగా హాజరు కావాల్సిందేనని హుకుం జారీ చేయడంపై కార్యదర్శులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఆవేశంతో మీరు డ్యూటీ ఎలా చేస్తారో చూస్తానని హెచ్చరించారు. దీంతో పంచాయతీ కార్యదర్శులు తీవ్ర నిరసనను వ్యక్తం చేశారు. తమ విధులకు ఇబ్బంది కలిగిస్తూ దూషించడంపై పంచాయతీ కార్యదర్శులు జాయింట్ కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఏమైనా గోల్ ఇస్తున్నాడు లేదప్పా మరి సాటర్డే రోజే మంగళవారం చెప్పేది కాదు, యాక్షన్ తీసుకోవాలి. సాటర్డే రోజు 3 శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా మునుబోలు గ్రామం హరిజనవాడలో కొలువైన శ్రీదేవి భూదేవి సమేత చెన్నకేశవ స్వామి ఆలయంలో కళ్యాణ మహోత్సవం కన్నుల విందుగా జరిగింది. ఈ కార్యక్రమానికి గ్రామ ప్రజలు, ఆలయ కమిటీ, గౌడ్ సంఘం, భజన బృందం, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. కర్నూలు జిల్లా నగరంలోని శ్రీలక్ష్మి ఫంక్షన్ హాల్ నందు మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి, ఎస్వి విజయ్ మనోహరి సమక్షంలో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు, టీడీపీ పార్టీకి చెందిన 1000 మంది కార్యకర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి ఆహ్వానించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రంగారెడ్డి జిల్లా నేదునూరు గ్రామంలో దారుణ హత్య. సంఘటనా స్థలానికి చేరుకుని కేసు దర్యాప్తు చేసిన క్రైమ్ డీసీపీ శ్రీనివాస్. రాజకీయం అన్న తర్వాత చిన్న చిన్న గొడవలు మామూలే. ఎమ్మెల్యే ఆఫీస్ ఖాన్తో ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేసిన ఎస్వి మోహన్ రెడ్డి. ఏపీ ప్రభుత్వం శాసనమండలిపై తీసుకున్న నిర్ణయాన్ని అభ్యంతరం వ్యక్తం చేసిన కాంగ్రెస్ పార్టీ. శాసనమండలి దేనికి అడ్డు తగిలిందని ప్రశ్నించిన కాంగ్రెస్ నేత తులసిరెడ్డి. కర్నూలు జిల్లా కోడుమూరులో పంచాయతీ కార్యదర్శులపై తహసీల్దార్ వెంకటేష్ నాయక్ తమ విధులకు ఇబ్బంది కలిగిస్తున్నారని జాయింట్ కలెక్టర్కు ఫిర్యాదు చేసిన పంచాయతీ కార్యదర్శులు. ఇవి బులెటిన్ విశేషాలు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.